చాళుక్య భీముడు చరిత్రలో ఒక గొప్ప మహారాజు. తన ధైర్యం మరియు ఆధ్యాత్మికత కోసం గుర్తించబడే వ్యక్తి. ఇతను కేవలం యుద్ధాల్లో గెలుపు సాధించడమే కాకుండా తన పాలనలో ఉన్న ప్రజలకు శాంతిని అందించాలనే సంకల్పంతో ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నాడు. దేవాలయాలు నిర్మించి ఆధ్యాత్మికతను ప్రోత్సహించాలనుకున్నాడు. తన విజయాన్ని గుర్తు చేయడానికే కాకుండా భక్తి మరియు శాంతిని ప్రతిబింబించేలా 360 దేవాలయాలు నిర్మించి ఆధ్యాత్మికతకు అంకితం చేశాడు. ఇలా దేవాలయాలు నిర్మించడం ద్వారా ప్రజల మనసులను గెలుచుకున్నాడు. ఆ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిని, చరిత్రను మరియు శిల్పకళా సంపదను ప్రతిబింబించే స్థలాలు. వీటిలో కొన్ని దేవాలయాలు ఇప్పటికీ భారతదేశ శిల్పకళకు ఆదర్శంగా నిలిచాయి. బాదామి, అయ్యాహులే మరియు పట్టదకల్ ప్రాంతాల్లోని దేవాలయాలు అందులో ముఖ్యమైనవి. చాళుక్య భీముడు కేవలం యుద్ధ వీరుడే కాదు, ఒక సాంస్కృతిక శిల్పి. తన 360 ఆలయాలతో ఆయన భారతదేశ చరిత్రలో ఒక చిరస్మరణీయ రాజు. అటువంటి మహానీయుడని చాళుక్య భీముడి పాత్రను చరిత్రలో మర్చిపోరాదు. ఇటువంటి మహానీయుడి గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి.